ఇప్పుడు నువ్వు మాట్లాడు సాయి. డ్రగ్స్ నేను ఇచ్చానా? డ్రగ్స్ చేయించానా నేను? సాయి డ్రగ్స్ చేయించానా ప్రీతికి ఉదయ్కి? మాట్లాడు సాయి, నువ్వు చెప్పు. వాళ్ళకి డ్రగ్స్ చేయించానా ఇంట్లో? తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ మాటే వినిపించకూడదని యాంటీ నార్కోటిక్ బ్యూరో మాదక ద్రవ్యాల మూలాలను పెకిలించే పనిలో పడింది. ఇందుకోసం యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. డ్రగ్స్ సేవిస్తున్న విక్రయిస్తున్న వారు ఎంతటి వారైనా పోలీసులు వదలడం లేదు. కొన్ని నెలలుగా కీలక ఆపరేషన్లు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో నిర్వహించింది. మత్తు పదార్థాల సరఫరాదారులు, పెడ్లర్స్, వినియోగదారులపై ప్రత్యేక నిఘా పెట్టిన బ్యూరో కీలకమైన డ్రగ్ నేరగాళ్లను కటకటాల్లోకి నెట్టింది. పబ్స్, విద్యా సంస్థలపై దృష్టి సారించి హ్యూమన్ ఇంటెలిజెన్స్, టెక్నికల్ ఇంటెలిజెన్స్ తో నేరగాళ్లను ఇట్టే పట్టేస్తోంది. డ్రగ్స్ కు అలవాటు పడిన వారికి కౌన్సిలింగ్ ఇస్తూనే డ్రగ్స్ డాన్ల భరతం పడుతోంది. తెలంగాణలో డ్రగ్స్ నివారణకు డీజీ స్థాయి అధికారులను నియమించింది. డ్రగ్స్ అమ్మకం, కొనుగోలుపై నిఘా పెట్టేందుకు అవసరమైన వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో గత 6 నెలల నుంచి ఊహించని రీతిలో డ్రగ్స్ వ్యవహారంపై ఉక్కుపాదం మోపింది. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు డ్రగ్స్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు. 256 గ్రాముల మల్టిపుల్ డ్రగ్స్ ను పోలీసులు పట్టుకున్నారు. దాదాపు దీని విలువ 1,10,00,000 పైనే ఉంటుందని అధికారులు తెలిపారు. డ్రగ్స్ దందా జరుగుతుందన్న పక్కా సమాచారంతో తెలంగాణ, హైదరాబాద్ సిటీ పోలీసులు దాడులు జరిపారు. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో వివిధ రకాల డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 256 గ్రాముల మల్టిపుల్ డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇంటర్ స్టేట్ డ్రగ్స్ సప్లయర్స్ తో పాటు డ్రగ్ డెలివరీ బాయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ పెడ్లర్ మస్తాన్ సాయి అరెస్ట్ తో సంచలన నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మస్తాన్ ను అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు హైదరాబాద్ లో డ్రగ్ సప్లై, కస్టమర్ల వ్యవహారంపై ఆరా తీశారు. ఈ టైంలోనే మస్తాన్ ఫ్రెండ్ ప్రీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో పాటు అమ్మాయిలతో అసభ్యంగా ఉన్న ఫోటోలు, వీడియోలు వెలుగు చూశాయి. మస్తాన్ ఫోన్ ఓపెన్ చేసిన పోలీసులు అందులోని ఫొటోస్, వీడియోస్ చూసి షాక్ తిన్నారు. అమ్మాయిలతో అసభ్యంగా ఉన్న ఫోటోలు, వీడియోలను మస్తాన్ సాయి రికార్డ్ చేసి సేవ్ చేసుకున్నాడు. డ్రగ్స్, గంజాయి సేవిస్తున్న సమయంలో కూడా ప్రీతి, ఉదయ్ వీడియోలు తీసుకున్నారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. డ్రగ్స్ కావాలని మస్తాన్ సాయితో ప్రీతి చేసిన వాట్సాప్ చాటింగ్ మొత్తం అంతా బయటకు వచ్చింది. అమ్మాయిలతో మస్తాన్ ఉన్న ఫొటోస్, వీడియోస్, డ్రగ్స్ తీసుకుంటున్న వ్యక్తుల ఫొటోస్, అమ్మాయిల ఫొటోస్, వీడియోస్ ఇలా అన్ని బయటకు రావడంతో పోలీసులు తర్వాత స్టెప్ ఏంటి, వాళ్ళను కూడా పిలిపించి విచారిస్తారా లేకుంటే మరేం చేయబోతున్నారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే లావణ్య, హీరో రాజ్ తరుణ్ కేసులో డ్రగ్స్ వ్యవహారం నిజమేనని తేలింది. వారికి మాదక ద్రవ్యం సరఫరా చేసిన కీలక నిందితుడిని విజయవాడ సబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వాస్తవానికి ఒక కేసులో ఆ నిందితుడిని అరెస్ట్ చేస్తే ఇందులోకి లావణ్య, రాజ్ తరుణ్ ఎపిసోడ్ వచ్చేసింది. రాజ్ తరుణ్ తో తనకు పరిచయం ఉందని, ఆ పరిచయంతోనే రాజ్ తరుణ్ లావణ్యలకు డ్రగ్స్ సరఫరా చేశానని ఈ కేసులో నిందితుడు రావి సాయి మస్తాన్ రావు అంగీకరించినట్టు సమాచారం. మస్తాన్ ను సబ్ పోలీసులు అధికారులు, అలాగే నిఘా అధికారులు సోమవారం గుంటూరులో అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. గత 2 నెలలుగా హైదరాబాద్ లో ఉన్న సాయి మస్తాన్ రావు కోసం ఎస్ఈబి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అతడి కదలికలపై నిఘా పెట్టారు. కొన్ని బృందాలు హైదరాబాద్ కేంద్రంగా నిఘా కొనసాగిస్తున్నాయి. ఈ తరుణంలోనే అతను 2 రోజుల క్రితం హైదరాబాద్ నుంచి గుంటూరు నగరపాలెంలో ఉన్న దర్గాకు వచ్చాడు. ఈ దర్గాకు ధర్మకర్తగా అతని తండ్రి రావి రామ్మోహన్ రావు ఉన్నారు. అక్కడే సాయి మస్తాన్ రావు తలదాచుకుంటున్నాడు. ఈ సమాచారాన్ని సేకరించిన పోలీసులు సాయి మస్తాన్ రావును దర్గా పరిసరాల్లో అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన హీరో రాజ్ తరుణ్, లావణ్యల కేసు లింకులు బయటకు వచ్చాయి. మస్తాన్ సాయి ఎవరు? మస్తాన్ సాయి నా ఫ్రెండ్ అండి. మేము ఒక హౌస్ పార్టీకి వెళ్ళాము 2 years ago. దాని ముందు నాకు అతని లైఫ్ పేరు తెలియదు, అతను ఎప్పుడు మొహం కూడా చూడలేదు. కరెక్ట్ గా 2 సంవత్సరాలు కూడా అవ్వట్లేదండి, 18 months అట్లా 19 months అవుతుందేమో. ఒక హౌస్ పార్టీకి వెళ్ళాము. నేను, ప్రీతి, ఉదయ్ అండ్ ఇంకొక 4-5 members అండ్ రాజు కూడా ఉండినాడు. నాకు మస్తాన్ సాయి పరిచయం అయిన రోజు రాజు కూడా ఉన్నాడు. రాజుకి వెనకాల ఏది చేయలేదు, రాజుకి తెలియకుండా కూడా ఏం లేదు. సో దెర్ వాజ్ ఎ కెమెరా ఇన్ హిస్ బెడ్రూమ్. సో నేను డ్రెస్ చేంజ్ చేసుకున్న దగ్గర ఉదయ్, ప్రీతిని అక్కడి నుంచే స్టార్ట్ అండి. సో నా దగ్గర ఆ ఎవిడెన్సెస్ కూడా day 1 నుంచి ఉన్నాయి. కెమెరా పనిచేస్తుందా లేదా అన్నది మా చెకింగ్. ఉదయ్ అంటాడు, అక్క కెమెరా వాజ్ నాట్, ప్రీతి అంటది కెమెరా ఇస్ నాట్ వర్కింగ్ అంటది. ఉదయ్ అంటాడు, అక్క ఇదంతా క్లౌడ్ స్టోరేజ్, ఎంఐ కెమెరాస్ ఇవన్నీ మన ఇంట్లో పాతవి కాదు అని క్లౌడ్కి ఎక్కేస్తాయి అని. మీరు ఉండబట్లేక నేను వెళ్ళి మస్తాన్ అడిగా, ఈజ్ ఇట్ కెమెరా వర్కింగ్ అనిపించేంటి నీకు అన్నాడు. సో రెండోసారి మేము వెళ్ళి చూస్తున్నప్పుడు అండ్ రాజ్కి ఇవన్నీ తెలుసు, నేను రాజ్ డిస్కస్ చేసుకొని ఇదంతా అవుతున్న ఒక టైంలోని నాకు రాజ్కి
ఒక డిస్కషన్ జరిగి ఐ టోల్డ్ హిమ్ దట్ ఐ వాంట్ టు అంటే కన్ఫెస్ అని కాదు, ఐ వాంట్ టు కన్ఫర్మ్ విత్ హిమ్ అన్న దగ్గర. అతని ఎంకరేజ్మెంట్ తోనే అన్ని జరిగాయి. అతని వల్లే మేము ఇంకా కొట్టుకున్నాం కూడా. ఎందుకంటే రాజ్ నన్ను ఛాలెంజ్ చేసేవాడు. నీ కోపమంతా నా మీద చూపిస్తావు, నీకు బయటోళ్ళ మీద చేత కాదు, బయటోడు ఎంత చేసినా వాడి మీదకి వెళ్ళావు, ఇలా రెచ్చగొడితే నేను మస్తాన్ పైన గొడవ పడ్డ రోజులు కూడా ఉన్నాయి. అతను నా పైన గొడవ పడ్డాడు. గుంటూరులో మా ఇద్దరికి గొడవ అయిన తర్వాత నా డివైస్ అతను తీసుకున్నాడు, అతని డివైస్ నేను పగలగొట్టాను. అలా అవుతున్న దగ్గర నా ఫోన్ కాపీ డేటా అంతా అతను కాపీ చేసుకున్నాడు, గూగుల్ ఫొటోస్ అంతా. అప్పుడు రాజ్ వెళ్ళి కేసు పెట్టు అన్నాడు. రాజే డబ్బులు వేసాడు, రాజే లాయర్ని ఇచ్చాడు. కేసు పెట్టడానికి వెళ్ళాను. బట్ అందులో 376 ఏదైతే ఉందో అది నిజంగానే అబద్ధం. ఆ సెక్షన్ దగ్గర మరి అక్కడ లోకలైట్స్ ఏమంటారు, వాళ్ళ మీద పగతో చేశారో లేకపోతే ఏంతో చేశారో వాళ్ళ చేతిలో అయితే ఉన్నాయి. బట్ అక్కడ మస్తాన్తో నాకు గొడవ అయినా సరే ఆ సెక్షన్ దగ్గర నేను అతని కోసం స్టాండ్ తీసుకున్నాను, అతను సపోర్ట్ గానే ఉన్నాను. మరి దట్స్ ద ఓన్లీ రీజన్. ఇప్పుడు మరి నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మరి మస్తాన్ అయితే ఉంటున్నాడు. ఆ కంప్లైంట్ కాపీ మీరు రాసింది కదా, నేను చదివాను నిన్న లైవ్ లో కూడా. నేను రాయలేదండి, అది నా రాయలేదా? హ్యాండ్ రైటింగ్ చాలా బాగుందని మెచ్చుకున్నా లైవ్ లోనే, తెలుసా? హ్యాండ్ రైటింగ్ కాదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు అది? అది అక్కడ వాళ్ళు రాసిందే అండి. నా మీద 31st మార్నింగ్ ఇది జరిగితే 4th ఎప్పుడో ఎఫ్ఐఆర్ అది అయింది. అప్పుడు గొడవ పడిన మాట 2023లో లాస్ట్ ఇయర్, 2023 లాస్ట్ ఇయరే. అదే నా లైఫ్ లో ఫస్ట్ కేసు అండి. అప్పుడు దాకా పోలీస్ స్టేషన్ గడప దొక్కలేదు, నేను నా మీద ఎవడు కేసు పెట్టలేదు, నేను ఎవరి మీద పెట్టడానికి వెళ్ళలేదు. మన లైఫ్ లో డ్రగ్ హిస్టరీ ఉంటే ఇది ఉంటే అది ఉంటే ఆల్రెడీ ఉండాలి కదా, రావాలి కదా, పెట్టాలి కదా. అదే ఫస్ట్ కేసు అండి. మస్తాన్‌తో కాంటాక్ట్ లోనే ఉన్నారా మీరు? అండి, మేము లేకుండా అయితే లేము. ఆ కేసు వెనక్కి తీసుకుంటాము అన్న దగ్గరే బెదిరించారు నన్ను, వెనక్కి తీసుకోవాలి అన్నారు. ఎవరు బెదిరించింది? మధ్యలో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే అవన్నీ జరిగాయి. నన్ను కొడతాను అన్నారు, చంపేస్తా అన్నారు, రాజును కూడా చంపేస్తాను అన్నారు. ఇంకా నిజాలు బయటకి ఇట్లా వస్తున్న టైంలోనే ఈ ప్రీతి ఏదైతే ఆడియో రికార్డింగ్ ఇప్పుడు బయటకు వచ్చిందో అవన్నీ ఫ్యాబ్రికేటెడ్. నా గురించి డిస్కస్ చేసుకుంటూ ఆడియో రికార్డ్ చేశారు. వాటిని ఎవిడెన్స్‌లుగా తీసుకెళ్లి షీటీంలో మస్తాన్ ఇంకొక అమ్మాయితో కంప్లైంట్ చేపించి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవడానికి అండి. సో మస్తాన్‌కి ఎవరో 2 కోట్లు అడిగారంట అక్కడ సిఐ వాళ్ళు ఎవరో. అదేంటి అమ్మాయి ఫేవరబుల్ గానే ఉంది కదా, 2 కోట్లు ఎందుకు ఇవ్వాలి అన్న దగ్గర వాళ్ళకి ఏదో ఘర్షణ జరుగుతున్న ఒక టైంలోని చేసిన బ్లాక్మెయిల్ కేసు. అంతేగాని రియాలిటీలో నేనెళ్ళి ఒకరి వీడియోలు తీసి బ్లాక్మెయిల్ అన్నది జరగలేదు. అది మస్తానికి కూడా తెలుసు. అలా నేనైతే స్టాండ్ ఎలా అయితే తీసుకున్నానో అతనికి నిజం కూడా తెలుసు, అలాగే స్టాండ్ తీసుకుంటున్నాడు. ఆ టచ్ లో ఉండి మేము మాట్లాడుతున్న టైంలోనే వరలక్ష్మి కేసు ఫస్ట్ కేసు డ్రగ్ అన్నది, అందులో A11 అని పెట్టారు. దట్ ఈస్ హ్యాపెండ్ ఇన్ సెప్టెంబర్ అండి. ఈ సంవత్సరం జనవరికి 29th అరెస్ట్ చేసి ప్రిజన్ కి పంపించారు. మార్చి 13 వచ్చాను. నాకు ఏం తెలుసండి, నాకు తెలీదు. అండ్ ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా నిజం. అంతే. నేను మరి అమ్మానంటే ఎవరికి అమ్మానో చూపించండి, కొన్నానంటే ఎక్కడ కొన్నానో చూపించండి. పోలీసులు ఉన్నారు కదా. అవునండి, కాదు కదా డిసైడ్ చేయాల్సిన పోలీసులు కోర్టే. నేను వెళ్ళాను, మరి నన్ను ఎందుకు లోపల పెట్టారంటే ఆ రోజు నేను మొత్తుకుంటున్నాను, నేనేమి తీసుకెళ్ళండి అని నేనేం కూర్చోలా. మా పేరెంట్స్ రానివ్వండి అన్న, మా పేరెంట్స్ కూడా నన్ను అరెస్ట్ చేశారు అన్నది న్యూస్ లో చూసే తెలుసు. అప్పటికే నన్ను ప్రిజన్ లో పడేశారు. మా పేరెంట్స్ కి కూడా తెలియదు. మా ఇంట్లో వాళ్ళు రానివ్వండి అని అన్నాక కూడా నన్ను వదలట్లేదు. నేను ఫైట్ చేస్తానే ఉన్నా. ఆ రోజు కూడా గొంతు ఓపెన్ గా నేను నడువు అని అద్దరు తీసుకెళ్లారు. మరి ఫండమెంటల్ రైట్స్ ఏమైనాయి, మరి ఉమెన్ రైట్స్ ఏమైనాయి. ఇప్పటికి కూడా నేను అలా వచ్చి ఆంటీగా పోలీసుల మీద కూడా పెట్టదలుచుకోలేదు, ఎందుకంటే నేను అలసిపోయి ఉన్నాను. అండ్ రాజ్ తరుణ్ పేరు కూడా రావద్దు అన్న దాంట్లో నేను ఉన్నాను. మరి రాజ్ తరుణే లేడు ఇంకా అన్న దగ్గర ఇంకా నేను ఫైట్ చేయకుండా ఇంకేం చేయనండి. కరెక్టే కదా. ఇప్పటికీ మస్తాన్ అయితే మీరు అరెస్ట్ అయినప్పుడు మస్తాన్ సాయి టచ్ లో ఉన్నాడా? మస్తాన్ సాయి అప్పటికి ఒక 3-4 months నుంచి అయితే మాట్లాడుకోవట్లేదు. ఎందుకంటే రాజ్ స్ట్రిక్ట్ గా నాకు చెప్పడం జరిగింది, అతని అమ్మాయితో తిరుగుతున్నాడు కానీ నేను మాట్లాడొద్దు ఎవరితో అని అంటాడు. సరే నేను మాట్లాడిన తప్పుగా చూపిస్తున్నాడు కాబట్టి ఇంకా నేను మాట్లాడొద్దు అనుకున్నా. కానీ నేను అరెస్ట్ అయినప్పుడు మస్తాన్ సాయికి తెలిసింది. ఇంకా అతనన్న అట్లీస్ట్ జైలుకి వచ్చి కలిసాడు, అతన్న బెయిల్ వేయడానికి ఇట్లా అంతా చూస్తున్నాడు. బట్ మా పేరెంట్స్ ఇంకా నేను మస్తాన్ నమ్మలేదు అప్పుడు. మేబీ అతను పగతో చేయించాడు అన్న దాంట్లోనే నేనున్నాను. వద్దు అని నేను అతను బెయిల్ తీసుకోవడం కానీ ఇట్లంతా చేయలేదు. మా పేరెంట్స్ వేసిన బెయిల్దే తీసుకున్నా. కానీ బయటకు వచ్చాక చూస్తే మరి రాజ్ తరుణ్ అని నాకు డౌట్ వచ్చింది. లేదా మస్తాన్ రాజ్ కలిసి చేశారా, లేదా ఓన్లీ రాజ్ చేశాడా, లేదా ఓన్లీ మస్తాన్ చేశాడా అన్నది ఇంకా నిజంగా ఇప్పుడు ఇంకా బయటికి రావాలి. ఇప్పటి నుంచి నా కథ ఇటు నుంచి టర్న్ అయ్యి మిగతా వాటి మీద నిజంగా హానెస్ట్ గా వెళ్తే బాగుంటుంది. ఇంకా నా కథ అయితే అయిపోయిందండి.
ఓకే. నా ఫైట్ అయితే ఇంక అంతా అయిపోయింది. ఏదైతే రావాలో అదంతా బయటకు వచ్చింది. రాకూడనివి రానిస్తున్నారు, అవన్నీ కూడా ప్రూవ్ చేసుకుంటాను. ప్రతిదీ ప్రూవ్ చేసుకుంటానండి నేను. అయితే ఇప్పుడు మీ మీద కొత్తగా ఈ డ్రగ్స్ పెడ్లర్ అలిగేషన్స్ రావడంతో నేనేం చేశానంటే మీ ఇంటర్వ్యూకి ముందు అసలు పోలీసుల వైపు నుంచి పోలీసుల వెర్షన్ తీసుకోవాలనుకున్నా. ఎవరో ఆర్జే శేఖర్ భాష వచ్చేసి ఎక్కడో ఛానల్స్‌లో కూర్చొని ఆ అమ్మాయి మీద అలిగేషన్స్ చేయడం కాదు. పోలీసుల నుంచి నాకు ఇన్ఫర్మేషన్ రావాలి. ఎందుకంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీద డ్రగ్ పెడ్లర్ అని చెప్పి మేము క్లెయిమ్ చేయకూడదు కదా! మేము జర్నలిస్ట్‌లం. సో, అందుకే నేను నార్సింగి పీఎస్ మీ కేస్ డీల్ చేస్తున్న ఇన్స్‌పెక్టర్ గారికి నేను కాల్ చేశాను. మీరు కూడా వేరే ఏదో ఇంటర్వ్యూ ఇస్తూ వినే ఉంటారు. నేను సార్‌తో మాట్లాడాను. సార్ ఇలాగ ఏంటి లావణ్య కేసు ఏమైందంటే, "ఏం లేదు హైకోర్ట్ నుంచి ఇన్‌స్ట్రక్షన్స్ వచ్చాయి కదా! మేము అది ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాం" అని చెప్పారు. అయితే ఇలాగ కొత్తగా ఇప్పుడు ఆ అమ్మాయి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయింది కదా! ఇప్పుడు కొత్తగా డ్రగ్స్ పెడ్లర్ అని చెప్పేసి అంటున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా అన్న. అలాంటిదైతే ఏం లేదు అని చెప్పేసి అన్నారనమాట. ఎందుకంటే వాళ్ళు మా దగ్గరే ఉన్నారు. సో, అందుకే మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కోసం అడిగానంటే, డ్రగ్స్‌కి సంబంధించి మాత్రం ఎలాంటిది లేదు అన్నారు. అంటే పోలీసుల దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అది అయితే ఇది. నిజమండి. అది నిజంగా నిజమండి. హ్మ్. అండ్ ఆ రోజు మరి 4 గ్రామ్స్ ఉంది అని పెట్టారు. మరి నా లగేజ్ కార్‌లోకి ఎక్కిచ్చారు. హ్మ్. మీరు పోలీసులు కాదు, నేనెలా రావాలి అంటే మరి 20 కార్ ఎళ్ళిపోయింది లగేజ్ ఎక్కిచ్చేసుకొని. హ్మ్. మరి 20 మినిట్స్ తర్వాత వచ్చారు. మరి పోలీసులు పెట్టారా? లేకపోతే ఏం పెట్టారో మరి ఇంక నాకేం తెలుసు, నేను ప్రూవ్ చేయలేనండి. నాది ఓకే. కాదు అనైతే నేను ప్రూవ్ చేసుకోగలను. నేను కొన్నానంటే డబ్బులిచ్చి కొనుక్కోవాలి. డబ్బులు హ్మ్. క్యాష్ ఇచ్చి కొనుక్కోవాలి, లేదా అకౌంట్ నుంచి కొనుక్కోవాలి. అవి నేను ప్రూవ్ చేసుకోగలను. హ్మ్. నాకు ఢిల్లీలో నుంచి వస్తున్నాను. ఢిల్లీలో ఏం కాంటాక్ట్ ఉంటది? నా ఊరు కాదది. హ్మ్. నేను ఎళ్లి రావడానికి. ఓకే. నేను ఆ విధంగా నేను చెయ్యలేదనైతే ప్రూవ్ చేయగలుసుకోగలను గానీ, ఎవరు చేశారు అన్నాక నా దగ్గర ఎవిడెన్స్ లేదు. అంత పవర్ గూడా లేదండి. నేను నాకు హెల్ప్ కావాలి. నన్నొక్కదాన్నే చేస్తున్నారు. నేను ప్రతీదీ నిరూపించుకోగలను. నాకొక అవకాశం కావాలి. అంతేగాని నిందలు, శేఖర్ భాష నుంచి నిందలైతే నేను తీసుకోలేను. దయచేసి అతన్ని ఆపిచ్చాలి. నాకు హెల్ప్ కావాలండి. అదొక్కటే నేను కోరుకుంటాను. మీరు చెప్పుతో కూడా కొట్టినట్టున్నారు? ఇంకెంత అండి. ఆ! అతను ఎలా చెప్పేస్తున్నాడంటే 21 పిల్లకి డ్రగ్స్ ఇచ్చేసి ఎంత ఎంత పెద్ద ఆరోపణ తెలుసా అండి అది. 10 మంది ఆహ్, ఆహ్, అమ్మాయిల్ని న మీరు ఒక్క అమ్మాయిని మధ్యలో రమ్మనండి. ఆ! ఒక అమ్మాయిని రమ్మనండి. ప్రీతి అనే అమ్మాయి కూడా మస్తాన్ కేస్‌లో ఇన్వాల్వ్ అయ్యి, ఆ మస్తాన్ కేస్‌కి బెయిల్ అన్న దగ్గరే అలా హ్మ్. ఒకరొకరు ఎలిమినేట్ అయిన తర్వాత నాకు మస్తాన్‌కి ఒక క్లారిటీ వచ్చి హ్మ్. ఎనిమీస్ నుంచి మేము ఫ్రెండ్స్ అయ్యాం. ఇప్పుడు నాకు మస్తాన్ ఫ్రెండ్. ఓకే. మీరిప్పుడు మస్తాన్ పైన యాంటీకి ఎళ్ళమని ఇది చేయమనంటే నేను ఖచ్చితంగా వెళ్ళలేను. హ్మ్. ఎందుకంటే ఎనిమీ నుంచి నాకు ఆ మనిషి ఏంటి అని అర్థమయ్యాడు. అతని కుటుంబం ఏంటి అని అర్థమైంది. తెలియనప్పుడు నేను యాంటీగా ఉన్నాను. హ్మ్. వాళ్ళు నాకిప్పుడు తెలిసారు. వాళ్ళేంటి అన్నాక నేను ఖచ్చితంగా నాకు ఫ్రెండ్ అవుతాడండి అతను.